టీఎస్ఎల్ఈ. థ్యాంక్ యూ. సార్ భలే హ్యాండ్సమ్ గా కూడా డ్రెస్ అయ్యారు ఈరోజు. థ్యాంక్ యూ. నమస్తే సార్, నా పేరు గుండెపల్లి ప్రభావతి, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగపూర్ టూర్కి వెళ్ళే అవకాశాలు మాకు ఇచ్చినందుకు మరొకసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే నేను విమానాన్ని దగ్గరగా కూడా చూడలేదు, అట్లాంటిది విమానం ఎక్కే అవకాశాన్ని మీ వల్ల దొరికింది. ఇది నాకు లైఫ్ లాంగ్ మెమరబుల్ సార్. ఇక ఈ టూర్లో మా పర్యవేక్షణలో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ పాఠశాల నిర్వహణ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. అక్కడ సమర్థవంతమైన పాఠశాల నిర్వహణ అనేది మేము చూసాము. ఏంటంటే ఒక పాఠశాలలో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు వీళ్ళందరూ కూడా ఒక టీం వర్క్ అనేది చేస్తున్నారు. అంతేకాకుండా ఎవ్రీ వీకెండ్ ఒక మీటింగ్ అనేది పెట్టుకుని, ఇందాక యశోద మేడం మాట్లాడారు హమాలా గురించి. ఈ హమాలాలో లవ్ అచీవ్మెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొరకు ఒక ప్రణాళిక అనేది వాళ్ళు సొంతంగా సిద్ధం చేసుకుని విత్ ఇన్ 6 months వాళ్ళ కనీసం మిడిల్కైనా వచ్చేలాగా వాళ్ళ ప్రణాళిక అనేది ఉంది సార్. అది నాకు చాలా చాలా నచ్చింది. ఎందుకంటే మన దగ్గరికి వచ్చిన స్టూడెంట్ ఖచ్చితంగా నేర్చుకుని వెళ్ళాలి అనే థీమ్ వాళ్ళ దగ్గర ఉంది సార్. అది నాకు నచ్చింది, అందువల్ల మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ఇక సెకండ్ థింగ్ వచ్చి ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ అనేది కూడా ఉంది సార్ అక్కడ. అంటే ప్రతి ఉపాధ్యాయుడు అకాడమిక్ ఇయర్లో ఖచ్చితంగా 100 గంటలు ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా తీసుకోవడం అనేది జరుగుతుంది సార్. ఎవ్రీ ఇయర్ అమ్మా? ఎస్ సార్, ఎవ్రీ ఇయర్ 100 గంటలు. ఎస్ సార్, అది ఎవ్రీ ఇయర్. అది ఎందుకంటే షేరింగ్, నాలెడ్జ్ షేరింగ్. అంటే నా దగ్గర ఒక కొత్త విషయం ఉండవచ్చు, ఇంకొకరి దగ్గర కొత్త విషయం ఉండవచ్చు. మనం ఎలాగో స్కూల్ కాంప్లెక్సెస్ అనేవి చేస్తున్నాం సార్, మంత్లీ వన్స్. మనం వాళ్ళు అట్లా కాకుండా వీక్లీ వన్స్ అట్లాగా పెట్టుకుంటున్నారు. దాంతోపాటు ట్రైనింగ్స్ అనేవి ఖచ్చితంగా అక్కడ జరుగుతూ ఉన్నాయి సార్. ఎవ్రీ ఇయర్ 100 hours అనేది ఖచ్చితమని చెప్పారు సార్. ఇంకా ఇది నేను చెప్పవచ్చో లేదో తెలియదు కానీ చెప్తున్నాను. ఒక టీచర్ తను ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత 6 months వరకు కొలీగ్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నారట అక్కడ టీచర్ని. ఫ్రీగానే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మేము వెళ్ళిన ఎన్ఐఏలోనే ఈ 6 months వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ బాగా లేనప్పుడు వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి వెనక్కి పంపిస్తున్నట్లుగా కూడా మేము విన్నాం సార్. అంటే అందువల్ల టీచర్స్ ఏం చేస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు నిరూపించుకోవడం కొరకు, ప్లస్ నేను చెప్పడానికి వచ్చాను, నేను చెప్పాలి, నేను నేర్పడానికి వచ్చాను, నేర్పించాలి అనే థీమ్తో వాళ్ళు వర్క్ చేస్తున్నట్లుగా నాకు అనిపించింది సార్. ఇవి ఒకటి, ప్లస్ విలువల విద్య, క్రమశిక్షణ కూడా వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. అది మేము ఎలా గమనించి, ఒక్క నిమిషం మేము లేట్ అయినా మాకు చెప్పడానికి ఎవరైతే అక్కడ అలాట్ చేయబడ్డారో మాకంటే ముందు వెళ్ళడం, మా కోసం ఎదురు చూడడం అనేది మేము చూసాము. అంతేకాకుండా ఒకరినొకరు గౌరవించుకోవడం కూడా, మాకు చేతులెత్తి దండం పెట్టడం అనేది చూసాం సార్ అక్కడ. ఆ ప్రొఫెసర్స్ అందరూ కూడా పైగా చాలా యాక్టివ్గా ఉన్నారు, అందరూ కూడా 60+. అది ఒకటి మాకు బాగా నచ్చింది. ఆ సీక్రెట్ ఏంటి అంటే వాళ్ళు, మీరు ఇందాక మమ్మల్ని అందరినీ చేతులు ఎత్తించారు కదా సార్, యోగా, ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ చేయడం వల్ల ఇవి మనం కూడా చేస్తూ ఉన్నాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కూల్ కాంప్లెక్సెస్ అనేవి మనకి మంత్లీ వన్స్ జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఓపెన్గా, అంటే ఒక ఇదే చేయండి అట్లా కాకుండా ఓపెన్గా మన యొక్క షేరింగ్స్ ఏవైతే ఉన్నాయో మాట్లాడినట్లయితే మనం అంతకంటే మంచి విద్యా వ్యవస్థను సృష్టించడానికి అవకాశం ఉంటుంది సార్. అన్నీ మనం చేస్తూ ఉన్నవే. ఇక విద్యార్థి కేంద్రిత విద్యాభ్యాసం అనేది మేము చూస్తాము. ఇక్కడ మనము అప్పుడప్పుడు పిల్లలకి అవకాశం ఇస్తూ ఉన్నాము. ఈ మధ్య కాలంలో మనం దానికి జీవోస్ కూడా పెట్టాం సార్. అంటే తరగతిలో ఉన్న ABCD పిల్లలందరినీ కూడా ఈక్వల్గా చూడాలి, జెండర్ ఈక్వాలిటీ ఉండాలి, తెలివైన వాడు, తెలివి తక్కువ, ఇట్లా ఏమీ ఉండకూడదు అనేది మనం చేస్తూ ఉన్నాం కదా సార్. అక్కడ ఏంటంటే వాళ్ళు టీచర్ కేవలం ఫెసిలిటేటర్గా వెనకాల మాత్రమే ఉంటున్నారు సార్. పిల్లవాళ్ళకి పూర్తి స్వేచ్ఛనిస్తున్నారు. తద్వారా వచ్చిన అవుట్కమ్స్ ఏంటంటే తనంతట తాను నేర్చుకుంటున్నాడు కాబట్టి అది నిరంతరం తనతో ఉంటుంది. తనంతట తానే నేర్చుకుంటున్నాడు. టీచర్ నేర్పించడం, టీచర్ కేవలం గైడ్ చేస్తున్నారు కాబట్టి అది ఎప్పుడు లైఫ్ లాంగ్ మర్చిపోవడానికి అవకాశం ఉండదు సార్. మనం కూడా ఏదైనా ఒక విషయాన్ని మనంతటా మనం తెలుసుకుంటే ఎక్కువ కాలం ఉంటుంది, ఎవరి ద్వారానో తెలుసుకుంటే కొంతకాలం షార్ట్ మెమరీలోకి వెళ్తుంది కదా సార్. ఈ 3 విషయాలు నాకు చాలా చాలా నచ్చాయి సార్. మ్యాక్సిమం మనం ఇవన్నీ చేస్తూ ఉన్నాము, ఇంకొంచెం పగడ్బందీగా చేస్తే మీరు ఆశించిన ప్రపంచం అంతా మన వైపు చూసే రోజు అతి తొందరలోనే వస్తుంది సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.